నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి చాలా విశేషవంతమైనటువంటి రోజు. ధూమావతి జయంతిగా జరుపుకునేటటువంటి రోజుగా పరిగణిస్తారు. ధూమావతి అమ్మవారు దశమహావిద్యలలో 7వ రూపంగా కొలుస్తారు అనేది తెలిసినటువంటి విషయం. కానీ గృహస్థులు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయొచ్చా? అందున సువాసనలు పూజించవచ్చా? ఎందుకంటే అమ్మవారు అన్ని రకాలుగానూ ఉంటారు. ప్రతి స్త్రీని కూడా మనం గౌరవించాలి అనేది ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. అయితే పూర్వ సువాసనల్ని కూడా గౌరవించాలి. అమ్మవారు పూర్వ సువాసన రూపంలోనే ఉంటారు. మరి అసలు ఈ ధూమావతి అమ్మవారిని ఎవరెవరు పూజించాలి? పూజిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఆ రోజు సోమవారం అష్టమి అయింది. సో ఇది కూడా చాలా విశేషవంతమైనటువంటి కాంబినేషన్ కదా సార్. మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి సార్ ఈ తిథిని? రైట్. అంటే మనం జనరల్గా ఏంటంటే సరే మీరు అడిగినట్టుగా ఎవరైనా పూజించవచ్చు. అంటే సాధన అనేది కనుక చేసుకున్నట్టయితే కనుక అంటే ఈ సాధకులు లేదా ఉపాసకులు అంటే కనుక కొన్ని లక్ష్యాలతో వారి యొక్క అనుష్ఠానం చేయటం అనేది, అంటే నేను పలానా ఉపాసకురాలు పలానా ఉపాసకుడిని ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అలా ఉపాసన పద్ధతిలో ఈవెన్ని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. కానీ అప్పుడు రాత్రిపూట చేస్తేనే దాని విశిష్టత అనేది ఎక్కువ ఉంటుంది, ఆయనతో ఏమంటాం సులభంగా ప్రసన్నం అవ్వడానికి. సో అందుకని దానికి మళ్ళీ మనం ఏదైనా సరే ఒక జపం అనుకున్నప్పుడు దానికి మళ్ళీ ఇంత ఇది కూడా ఉంటుంది సంఖ్య. అంటే 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, అలా సంఖ్య అనేది ఉంటుంది. అది అవన్నీ ఎవరికి? ఉపాసనలో ఉన్న ఉపాసకులకి మాలాగా మామూలుగా చేసుకునే అలాంటి వాళ్ళకి అవసరం లేదు. అది అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఏమంటే పలానా పుస్తకంలో చదివా 1,00,000 మంత్ర జపం చేయాలి. 1,00,000 మంత్ర జపం దేని చెప్పారు? నువ్వు ఏదైనా సాధన చేస్తావు ఆవిడది. సో ఆవిడ దాంట్లోకి వెళ్ళాలి, ఆ పరంపరలోకి వెళ్ళాలి అనుకుంటే కావాలి. మామూలుగా నా కోరిక అయితే సాదా సీదా, అంత అవసరం లేదు. మరి పైగా ఈ దశమహావిద్యలు గురుముఖతగా తీసుకోవాలి, పుస్తకంలో చూసి చేసేయకూడదు అనేది కూడా వింటున్నాను సార్. మీరేమంటారు దాన్ని? అది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా సరే తీవ్ర సాధన అనేది వేరు, సాధారణ సాధన అనేది వేరు. సో సాధారణ సాధన అనేది మనం శాంతియుత మార్గంలో ఎవరైనా ఏ ముఖంగా లేకుండా మన ముఖంతో చేసుకుంటే చాలు. సో అది సరిపోతుంది. కానీ ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్లో మాత్రం ఖచ్చితంగా గురుముఖం. ఎందుకని గురుముఖం అప్పుడు కూడా అంటే కొన్ని శక్తులు అవి మన ఒంటి మీదకి రావచ్చు ఒక్కోసారి, లేదా మన పరిసరాల్లో తిరగచ్చు. ఉగ్రం కదా అవి మనం తట్టుకోవటం అనేది ఒకటి. లేదా అవి ముందే మనకి గురువు చెప్తాడు, నువ్వు భయపడకు, ఒక్కోసారి వీళ్ళ ఈ రకంగా ప్రవర్తిస్తాయి. అందుకని అప్పుడు మనం ఎల్లట్టు ఉండాలి. సో అప్పుడు కావాలి గురుముఖం. ఇప్పుడు మనకు పర్వాలేదు, మనం సాధారణంగా చక్కగా చేసుకోవటమే. చేసుకుంటే ఎలా సార్ అమ్మవారి ఆరాధన అసలు ఎందుకు చేయాలి అంటే ఈ ధూమవతి ఆరాధన అనేది ఆవిడ మనకి తెలుసు కదా, ఒక చేతిలో చీపురు ఉంటుంది, ఒక చేతిలో చాట ఉంటుంది. అంటే మన దగ్గరున్న ఎటువంటి అంటే కోరికల దుర్గంధమే నిజానికి. సో కానీ అలాంటి దుర్గంధాన్ని కూడా తీసి మనకి సుగంధాన్ని ఇచ్చేది ఈవిడ. సో అందుకని ఎటువంటి దాన్నైనా సరే ఉచ్చాటన శక్తి అన్నాం ఏమండి, తీసి పెట్టేది. అంటే దారిద్ర బాధలు ఏ బాధ అయినా సరే, ఎలాంటి మీకు రోగం అనుకుంటే రోగాన్ని తీసేస్తుంది, శత్రువులు అనుకుంటే శత్రువులు లేపేస్తుంది. సో ఆరోగ్యం అంటే ఇంకా మనకి ఆ శత్రుత్వం ఉండదు, అంతేగా. సో అది ప్రత్యంగిర అయితే ఒకసారి లేపేస్తుంది. అమ్మ బాబోయ్. సో అంటే మనం కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో కానీ జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే మనిషిగా కోరుకోవాల్సింది ఏంటంటే ఎవరిలో అయినా సరే శత్రుత్వ గుణం పోవాలని కోరుకోవాలి, కానీ శత్రువే పోవాలని కోరుకోకూడదు. ఎగ్జాక్ట్. కానీ మనం ఏంటంటే కొంతమంది గబుక్కున్న కోపంలో అనేస్తాం, వాడు పురుగులు పట్టి చావాలి, వాడు అలా చావాలి ఇలా చావాలి అని. కానీ అవి వద్దు. చక్కగా వాళ్ళు శత్రుత్వం పోతే ఆటోమేటిక్గా మనతో మంచిగానే ఉంటాడు కదా. ఎగ్జాక్ట్లీ. సో మనం కోరుకోవాల్సిందల్లా కూడా ఎవరిలో అయినా సరే ఆ శత్రు గుణం అనేది పోవాలి, వాళ్ళు చక్కటి సాంఘీభావం, మిత్రత్వం ఇలాంటివి రావాలని కోరుకోవాలి తప్ప గుణం పోవాలి ఎప్పుడు కూడా, మనిషి కాదు. సో మనిషి పోతే మళ్ళీ మనిషి వస్తాడు, ఇంకొకటి వస్తాడు. సరే గుణం పోయిందనుకోండి, మనం కూడా మన పిల్లలకి మంచి గుణాన్ని అందిస్తాం. సో అందుకని మనం కోరుకునేది ఎప్పుడు కూడా మంచి కోరుకోవాలనేది 10 మందికి, అది మన సిద్ధాంతం. సో ఇక్కడ ధూమవతిని ఆరాధించేప్పుడు ఒక్కటే మనం అంతకు ముందు కూడా ఎప్పుడైనా సరే ఇవి చేస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఆరాధించే ఒక విద్యలో ధూమవతి కూడా ఒకళ్ళు.
ధూమావతిని ఎందుకు ఆరాధించాలి అంటే కనుక జాతకం బట్టి చూసినట్టయితే కనుక శనికేతువుల యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ధూమావతిని ఆరాధించాలి. అద్భుతం. సో మరి ఎవరైతే ముఖ్యంగా శని పాలిత రాశులు అంటే మనం కొన్నిసార్లు చెప్పాం శని పాలిత రాశులు అంటే కనుక యాక్చువల్గా వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి ఈ 6 కూడా శని పాలిత రాశులు. అంటే ఈ 6 రాశుల వారికి మరింత అవసరం ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే ధూమవతిని చేస్తే ఆటోమేటిక్గా శని కూడా మనకి అనుకూలుడై ఉండటం అనేది జరుగుతుంది. సో మన జీవితం చక్కటి విధానంలో ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఎప్పుడో కూడా చెప్పాను, అంటే యాక్చువల్గా ధూమవతి గురించి నాకేం తెలియని సందర్భంలో ఒక ఆమె చెప్పారు ఇలాగని, ధూమవతిని ఆరాధించండి అని. అంతే ఆరాధించండి అన్నారు కానీ ఆ ధూమవతి ఏంటి, ఆ ధూమవతి ఎవరని నాకేం తెలియదు. మీరు కూడా శని పాలిత రాశుల్లో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నాను కదా. సో శనే నాకు అధిపతి కూడా. సో అందుకని కానీ ఆవిడేం మరి నాకు జాతకం చూడలే, ఏమి చూడకుండానే ఆవిడ మరి టక్కున నోటికి వచ్చింది. ఊరికే మీరు ఇది చూసి అంతే మీరు ధూమవతి చేయండి అంది. ఎన్నాళ్ళ క్రితం సార్? ఇంచుమించు 2011 ఆ టైం మొదలు పెట్టారు. అప్పుడు 2011 నుంచి, అంటే ఒక విధంగా చెప్పాలంటే 2011 నుంచి కొద్దిగా ఎప్పుడైతే మనం ఈ ధూమవతికి వెళ్ళామో అసలు అప్పటి నుంచి అసలు మొత్తం లైఫ్ అంతా మారిపోయింది. అంటే అప్పటిదాకా మనం ఏమంటాం జ్యోతిష్కులుగానే ఉన్నది కాస్త ఒకసారి ఆధ్యాత్మికంగా కూడా బోలంత వికాసం పురోగతి వచ్చింది. అంటే రకరకాలైన గురువుల సాన్నిధ్యం రావటం, సో తరచు అలాంటి ఇష్టాగోష్ఠులు పెరగటం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆ రకమైన ఆధ్యాత్మిక చైతన్యానికి కూడా అంకురార్పణ నా జీవితంలో ధూమవతి అని చెప్పుకోవచ్చు. సో అంటే చిన్నప్పటి నుంచి ఉంది, ఆ ఉన్నదాన్ని ఏమంటాం సెకండ్ ఇన్నింగ్స్, ఇంకొంచెం యాడ్ ఆన్ అవ్వాలి కదా. మనం చిన్నప్పుడు ఏమవుతుందంటే ఒక వయసులో పుట్టినప్పుడు ఉంటాం భక్తిగా, తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మనం ఇంటర్ వచ్చేప్పటికి ఇవన్నీ మనకి ఏంటో అప్పుడు ఎందుకు కొలిచామో అనిపిస్తుంది, ఉడుకు రక్తం ఒకటి మొదలవుతుంది కదా, అప్పుడు నెమ్మదిగా వాడికి దూరం అవుతాం. సో మనం కానీ ఏమవుతుందంటే ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఉన్నప్పుడు మన పిల్లల్ని కాదు నువ్వు చిన్నప్పటి నుంచే ఆ దేవుడి బాట పట్టు అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అలా ధూమవతి అనేది మనలో ఉండే ఏదైతే చెడు గుణాలు అంటే అప్పటిదాకా నాలో ఉన్న ఏవైతే బలహీనతలు ఉండొచ్చు ఆ బలహీనతలన్నీ సమూలంగా ఆవిడ తీసిపారేయటం. సో అది మనకి ఆమె ఇచ్చిన గుణం. సో అందుకని ధూమవతిని ఆరాధించటం అనేది ఒకటి. అయితే ఆ తర్వాత ఆవిడ ఏం చెప్పకపోయినా కూడా ఆవిడ గురించి బాగా తెలుసుకుని ఉండటం. అయితే ఇక్కడ సాధనలో గుర్తించుకోవాల్సింది అంటే సాధన అంటే మనం ఇప్పుడు చేసే పూజలో ఈవెన్ ఒక్కటి మనం అంతగతం కూడా వీడియోలో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అర్థం అవడం కోసం చెప్తున్నాం. చెప్పండి. సో ఏదైనా సరే ఈవిని కోరుకున్నప్పుడు కావాలి అనకూడదు, అదొకటే ఫండమెంటల్ రూల్. అంటే అమ్మ నాకు డబ్బులు కావాలి, అమ్మ నాకు ఆరోగ్యం కావాలి, అమ్మ నాకు సంతానం కావాలి అని కోరకూడదు. అమ్మ నాకు దరిద్రం పోవాలి. సో నెగిటివ్ అంటే ఈవిడంతా తీసేస్తుంది కదా, అమ్మ నాకు అనారోగ్యం పోవాలి, అందుకని ఆరోగ్యం కావాలి అనకూడదు. ఈవిడ అంతా ఉచ్చాటన తీసేస్తుంది. ఈవిడ నాకు డబ్బు కష్టాలు పోవాలి, అలా ఆర్థిక బాధలు నశించాలి, ఆర్థిక బాధలు పోవాలి, అందుకని అమ్మ నాకు డబ్బు చేయాలనకూడదు, పోతుంది. ఎందుకంటే వీడికి తీయడమే తెలుసు, చాట చీపురు పట్టుకులే. సో అందుకని వాళ్ళకి ఖచ్చితంగా నెగటివ్ చెప్పాలి, అప్పుడు చాలా బాగా పనిచేయటం అనేది ఉంటుంది. సో అది చాలా చక్కటి దేవత. సో ధూమవతి శీఘ్రంగా ఉంటుంది, అంటే చాలా త్వరితగతిన ఫలిస్తుంది అనేదే చెప్పారు. సో మనకి అంటే యాక్చువల్గా ఈ చిన్నమస్తాదేవి ధూమవతి కొద్దిగా డిఫరెంట్ టైప్లో ఉంటారు వీళ్ళు. మనకి ధూమవతి ఇంకా పూర్తి భిన్నంగా ఉంటుంది. అవును, అంటే మీరు చెప్పినట్టు పూర్వసుమంగళం అంటే వైదవ్య రూపంలో ఉండటం అనేది. అది ఇక్కడ ఒకటి ఈవిడ సారం ఏం చెప్తారు అంటే ఈవిడ పరంగా మనకి పురాణ వాంగ్మయం ఇచ్చింది ఏంటంటే కనుక జీవితంలో నువ్వు దేన్నైనా ఒకలాగా స్వీకరించాలి. అంటే మంగళాన్ని ఎలా ప్రేమిస్తావో అమంగళాన్ని కూడా అలాగే ప్రేమించాలి. సో వెన్నెలు ఎలా ప్రేమిస్తావో చీకటిని కూడా అలాగే ప్రేమించాలి. జననం ఎలా ప్రేమిస్తావో మరణాన్ని కూడా అలాగే ప్రేమించాలి. సో వీటన్నిటికీ మనం అతీతమైనప్పుడు మాత్రమే మనకు కావాల్సిన ఆధ్యాత్మిక పురోగతి అనేది వస్తుంది. సో
మనం పుట్టం ఎలా ప్రేమించామో ఇవాళ రేపు మరణం కూడా వస్తుందని మనకు తెలుసు కదా. సో దాన్ని ప్రేమించాలి, ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. అది భయపడద్దు. అలాగే నువ్వు ఎలాగైతే ఆ పవిత్రమైన రూపాన్ని చూసి, అంటే లలితా త్రిపుర సుందరి అవ్వచ్చు, కమలాత్మక అవ్వచ్చు, భువనేశ్వరి అవ్వచ్చు, వాళ్ళందరినీ ఎలాగ చూసి అబ్బా వాళ్ళ సౌందర్యాన్ని మురిసిపోయావో, ఇక్కడ ఈవిని చూసినా కూడా రేపు నీ జీవితం కూడా అంతే. నేను ఇవాళ ఇంత అందంగా ఉన్నాను, ఇంకో 10 ఏళ్ళు అయితే ఇలా పట్టుకుని నడుస్తా. సో ఎక్కడైనా సరే కదా, మన అందం ఏ రోజైనా సరే తరిగేదే. దానికి తార్కాణమే ధూమవతి, అంతే తప్ప ధూమవతి అలా ఎందుకు పెట్టారు కాదు, 2 సమానంగా స్వీకరించమని పెట్టారు. సో ఆ రకంగా ధూమవతి రూపం కాదు, ధూమవతి గుణాన్ని మనం అవలోకించాలి. రైట్ సార్. మంత్రం కూడా చాలా తేలికే. ఓం ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ, ఓం ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ, ఓం ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ. దాకి వస్తుందా సార్? అన్నిటికీ ఒత్తులు ఉన్నాయి. ధూమ్ ధూమ్ అది కూడా ధూమవతి స్వాహ. రైట్. అంతే, రోజుకి 108 సార్లు, 54, 27 సార్లు. అయితే దీనికి ఏంటంటే ఎక్కడైనా సరే చాలా అదృష్టవంతులు ఎవరు అంటే కనుక కాకులు వచ్చేవాళ్ళు అదృష్టవంతులు. ధూమవతి ఆరాధనకి మీకు ఇక్కడ సాన్నిధ్యం, శనిది కూడా వాహనం కాకే, ధూమవతికి కూడా వాహనం కాకే. సరిపోయింది. సో అలాగే శని కూడా చీకటి తత్వం ఉంది, ధూమవతిలో కూడా బూడిద తత్వం, అంటే అది కూడా చీకటి తత్వమే ఉంది. సో అలాగా సమతుల్యత అనేది ఉంది. సో అందుకని ఇక్కడ మనం ఏదైనా సరే కాకులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకా సౌలభ్యం ఏంటంటే, ఈ శనివారాల పూట అప్పుడప్పుడు కాకులకి కొద్దిగా కాకబలి అంటాం, ఈ అన్నం మెతుకు మీద ఒక చుక్క కుంకుమ వేసి పెడితే కనుక ఇంకా చాలా తొందరగా ధూమవతి అనుగ్రహం మనకి లభిస్తుంది. అంటే ఈ మంత్ర సాధన చేసినా చేయకపోయినా ఇదైతే ప్రాక్టీస్ అది మనం ప్రాక్టికల్గా కూడా చేసుకోవచ్చు. మనం వాటి కాకులకి వేసేప్పుడు ముఖ్యంగా నేను ఇది ఎవరికైతే వ్యసనాలు ఉంటాయో వాళ్ళకి ఇచ్చి మంచి లాభం పొంది ఉన్నా. సో అంటే ఇప్పుడు సపోజ్ భర్త తాగుడికి బానిస అయ్యాడు, లేదా అమ్మాయిలకి ఇప్పుడు మనకి ఇక్కడ అంటే కొద్దిగా తక్కువ, మీరు కనుక నర్సీపట్నం, విశాఖపట్నం అలా అటువైపు ఉన్న వాళ్ళకైతే కనుక బాగా చీటికి మాటికి ఒకటే ప్రశ్న వేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు వేరే వాళ్ళు వెళ్ళారు అనుకోండి, వాళ్ళ తరచి మనం వచ్చే ఒకటే ప్రశ్న వేస్తారు, ఏమండి మా ఆయనకి ఎవరో మందు పెట్టారండి అంటారు. మందు పెట్టటమా? మనం ఇంకా తక్కువ ఉంటాం ఇక్కడ, కొన్ని ఊళ్ళలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మందు. అసలు నిజంగా మందులు పెడితే వాళ్ళు వశం అయిపోతారా సార్ అనేది వాళ్ళకి నమ్మకం ఉంది. మీ అనాలిసిస్ ఏంటి? నేను దేన్ని కూడా అంత కొట్టిపారేను కాదు. మనం ఏమంటాం అంటే దేన్ని ఎటు వెళ్ళినా నేను జాతకానికే వస్తాను. అంటే ఎవరు బలహీనరో, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒకసారి వీడియో కూడా చేసాం, అంటే దెయ్యం అనేది ఉంది అనుకున్నాం, నిజంగా ఉంది అనుకున్నాం, నన్ను పట్టదు మిమ్మల్ని పడుతుంది, లేదు మిమ్మల్ని పడుతుంది నన్ను పట్టదు, రెండోటే. అంటే ఎందుకు ఉంటుంది అంటే మీది బలహీనమా నాది బలహీనమా అనేది చూసుకోవాలి. సో ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడే ఏవైనా ఆవహిస్తాయి. రైట్ సార్. సో నా భర్త అసలు మామూలుగా స్వతసిద్ధంగా ఎంతో కొంత తిరిగే గుణం ఉంది. సో సో అంతేకాని నా భర్తకి ఏమీ తెలియదండి అయామయం అంటే ఎవరు నమ్ముతావు కదా. వాళ్ళు ఎక్కడొక్కడ చిన్న పిసరేలో ఉండాలనేది నా సిద్ధాంతం. అప్పుడు మందులు పనిచేస్తాయి, ఇంకోటి పనిచేస్తాయి. అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా? అంటే ఆ భార్య కుంకుమ కలిపిన అంటే ఎటువంటి వ్యసనం ఉన్నా కూడా తీసివేయడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కుంకుమ కలిపి అన్నం పెట్టి, అమ్మ మా భర్త ఇలా చెడుదాళ్ళు పడుతున్నాడు, లేదా మా భర్త ఎంత చెప్పినా మందు కొడుతున్నాడు, ఇలా ఏవైతే వాళ్ళు బాధపడుతున్నారో, లేదా కొంతమంది పందాలు ఆడుతుంటారు, బోలంత డబ్బు పోగొడుతుంటారు, ప్యాకెట్ ఆడుతుంటారు, అదే కదా నేనది. చిన్నపిల్లలు కూడా వ్యసనాలు కదా. అలాంటి ఏదైనా సరే వ్యసనానికి అయితే కనుక ఇంకా బ్రహ్మాండం, ఎందుకంటే ఆ వ్యసనాన్ని ఉచ్చాటన ఆసక్తి. సూపర్ సార్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈవెన్ ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డన్ సార్, చాలా బాగా చెప్పారు సార్. డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా చేసుకుని మిస్ అవ్వకుండా చేసుకోవాలి, ఈ తిథిని వినియోగించుకోవాలి మన వాళ్ళని మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే సార్.